కాల్పుల విరమణ ఒప్పందంలోని నిబంధనల ఉల్లంఘన కారణంగా కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇజ్రాయెల్ను రక్షించుకునేందుకు తమ బలగాలు దక్షిణ లెబనాన్లో వివిధ ఆపరేషన్లు చేపట్టినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఐడిఎఫ్ దళాలు నిన్న దక్షిణ లెబనాన్లోని చర్చి పక్కనే అనేక మంది సాయుధ ఉగ్రవాదుల్ని గుర్తించాయని ప్రకటించింది. వీరిని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ బాగా ఉపయోగించుకుంటుందని తెలిపింది. అందుకే ఆ ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపిన తమ సైనికులు వారిని అంతమొందించారని ఐడిఎఫ్ ప్రకటించింది. హతమైన ఉగ్రవాదులు హిజ్బుల్లా ఖియామ్ గ్రౌండ్ డిఫెన్స్, యాంటీ ట్యాంక్ మిసైల్, ఫిరంగి యూనిట్స్ చర్చి నుంచి తమ దళాలపై కాల్పులు జరిపారని వివరించింది. ఉగ్రవాదుల్ని చంపేసిన తర్వాత తమ దళాలు చర్చి ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ ఆయుధాలతో కూడిన సొరంగం షాఫ్ట్ను గుర్తించామని ఐడిఎఫ్ తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇరువైపులా 60 రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఇది ప్రారంభమైన కొద్ది గంటల తర్వాత ఉత్తర లెబనాన్ నుంచి ప్రజలు దక్షిణ లెబనాన్కు తిరిగి రావడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దీంతో మరోసారి ఆందోళనలు నెలకొన్నాయి. Thank you.